గౌరవ సర్పంచ్ భాగ్యశ్రీ శేఖర్ గౌడ్ గారు, మాజీ ఎమ్మెల్యే, మాజీ రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ మిత్రులు పెద్దలు కెఎస్ రత్నం గారు, నవనీత్ గౌడ్ గారు ఉప సర్పంచ్, ఇక్కడ వచ్చిన వార్డు మెంబర్లందరూ పేరు పేరున, పంచాయత్ సెక్రటరీ శివకుమార్ గారు, మున్సిపల్ ప్రెసిడెంట్ అనంతరెడ్డి గారు, బీజేపీ మండల్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారు, వెంకటరెడ్డి గారు, కృష్ణ గారు, మోహన్ గారు, ఆంజనేయులు, మదన్ మోహన్ రెడ్డి గారు, ముఖ్యంగా ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు, మహిళలు, ఇంకా ఉపాధికి పోయే ఎంతోమంది కార్మికులు ఇక్కడ ఉన్నారు. అందరు కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు నేను మైక్ పట్టుకొని నిలబడ్డా కానీ కూర్చొని ముచ్చట పెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటుండే. అయితే మాట్లాడేది దేని గురించి అంటే కొత్త ఉపాధి హామీ పథకం గురించి. ఉపాధి హామీ అనేది కొత్తదేం కాదు, వెనకటి సంది ఉండే. స్వాతంత్రం రాకముందు కూడా ఉండే, బ్రిటిష్ జమానాలు ఉండే. బ్రిటిష్ వాళ్ళు రాకముందు రాజుల్లో కూడా పెట్టేది. కరువు వస్తే ఏం పంటల్లో ఉండదు, పంటలు పెరగదు, కరువులా నీళ్ళు లేవు. అయితే ఊర్లో ఏదో భవనాలు కట్టించేది, పట్టణాలు ఏదో భవనాలు కట్టించేది, ఉపాధికి ఇచ్చేది రాజులు. బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక వాళ్ళ కౌశముల పంటలు పండిస్తేందుకు ఉపాధి హామీ పెట్టిండ్రు. స్వాతంత్రం వచ్చినాక కూడా ఎన్నో చట్టాలు వచ్చినాయి. కొన్ని రాష్ట్ర పరంగా మహారాష్ట్రాల ఉపాధి హామీ రాష్ట్రాలు చేసినాయి. మన భారతదేశ ప్రభుత్వం, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉపాధి హామీగా దాని పేర్లు వేరే వేరే పేర్లు ఉండేది. దాదాపు స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు 20 ఉపాధి హామీ పథకాలు వచ్చినాయి. వాటన్నిటి వేరే వేరే పేర్లు ఇండ్లుండే. కొన్నేమో ఆ పథకాల విధానం వేరుండే. ఉపాధికి పైసలు కాదు, ఆహారం ఇచ్చేది. అది యాదికుంది కదా, కొంతమందికి వచ్చేది కదా ఉపాధి కొరకు. ఇది పనికి ఆహారం, పనికి ఆహారం ఇచ్చేది. అదే అట్లా విధానాలు వేరే ఉండే కదా. ఇప్పటి వరకు స్వాతంత్రం ఎన్నో పథకాలు వచ్చినాయి. అది ఆ పథకాల విధానం వేరు, పేర్లు వేరు, అన్నీ ఉంటుండే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇది కాదే హిస్టరీ ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్నో ఏళ్ళ సంది ఉండే. 2005లో ఇంకా మంచి పథకం తీసుకొచ్చింది. దాన్ని మన్రేగా పథకం అంటారు, మనమేమో ఉపాధి హామీ అంటారు. ఇంగ్లీష్లో మన్రేగా పథకం అంటారు. అయితే అది మంచి పథకమే. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2005లో మీకు యాదికుందో, ఎంతమంది పనిచేసిండ్రో కానీ అప్పుడు 60 రూపాయలు ఉండేది ఉపాధి హామీ. 2005లో 60 రూపాయలు ఉండేది. దానికి లెక్క పుస్తకాలు చక్కగా ఉండకపోయేది. ఆ ఫీల్డ్ ఆఫీసర్ వచ్చి చెప్పేది, ఉపాధికి వచ్చేటోళ్ళకి ఇంత బడ్జెట్ ఉండేది. అరే ఈ ఆలూరు పెద్ద గ్రామమయ్యా, ఇక్కడ 3 లక్షలు ఇస్తాము, మా ధర్మస్థానం అది చిన్న గ్రామం, అది 50,000 ఇస్తామని ఏదో ఓ పద్ధతి ప్రొసీజర్ లేకుండా ఇచ్చేది. ఆ 3 లక్షలు ఇచ్చేది కూడా అప్పుడు అంటే 60 రూపాయలు లెక్కబడి ఇచ్చేది. అది కూడా ఎట్లుండే అంటే ఊరు బయట ఆయన ఆఫీసర్ నిలబడేది, రోడ్డు పక్కకు 60 రూపాయలు ఇచ్చి 30 రూపాయలు 20 రూపాయలు ఆయన జేబులో వాపస్ తీసుకుంటుండే. దానికి లెక్క ఏమీ లేకుండే. కొందరేమో ఇక్కడ ఆఫీసర్ తీసుకుంటుండే, కొన్నేమో రాష్ట్రానికి కేంద్ర. ఈ ఉపాధి హామీ ఎక్కడి నుంచి వస్తాయి? కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఏ పార్టీ అయినా కూడా ఒక ఉపాధి హామీ ఎక్కడి నుంచి వస్తాయమ్మా పైసలు? ఎవరికైనా తెలుసా? ప్రధానమంత్రి పంపిస్తాడు. ఉపాధి హామీ మొత్తానికి మొత్తం ప్రధానమంత్రి పంపిస్తాడు. అప్పుడు 60 రూపాయలు పంపించేది దినానికి. ఇప్పుడు దాన్ని పెద్ద చేసిండ్రు. అప్పుడు 2005లో 60 రూపాయలు. కానీ ఆ 60 రూపాయలలో 20-30 వానికి ఇవ్వాలి, లేకుంటే కాదు పని. ఆ 30 రూపాయలకి ఎంత పనిచేస్తారమ్మా? 30 రూపాయలకి ఎవరు పనిచేస్తాడు? ఒక కొడవేలు తీసుకొని 2 పూసలు గడి పూసలు కూసేది, లేకుంటే ఒక గడపార తీసుకొని ఇట్లా బొంతతో విన్నట్టు 2
2 సార్లు తవ్వినట్టు చేసేది, వాళ్ళకే పైసలే వస్తుంది, 30 రూపాయలు వచ్చేది, 30 రూపాయలు అంతే పని అవుతుంది. ఇప్పుడు ఇక్కడనే ఈయన 30 రూపాయలు తీసుకు కాదు, కేంద్రం పంపిస్తే 100 కోట్లు 1000 కోట్లు అక్కడక్కడనే పోతుండే, ఎందుకంటే దానికి లెక్క లేదు, ఏం లేదు. తర్వాత 2013 వరకు పెంచిండు, 60 రూపాయల నుంచి 137 రూపాయలు పెంచిండు. అప్పుడు కూడా లంచాలు ఉండే. ఆ 130,000 40 రూపాయలు వాళ్ళకి ఇస్తే మన జేబులో ఏమైంది 90 రూపాయలు. తర్వాత 2014లో నేను అప్పుడు ఎంపీ ఉంటిని టీఆర్ఎస్ పార్టీ నుంచి, ఈ పార్టీ లేకుంటిని. మోడీ ప్రభుత్వం వచ్చిండు, ఉపాధి హామీ చాలా మంచిది కాంగ్రెస్ పెట్టింది, కానీ అమలు మంచిగా అయితే లేదు. ఒకటేమో పైసలు తక్కువ, ఇంకోటి లంచాలు ఎక్కువ, పని మంచిగా అమలు అయితే లేదు. గాంధీ పేరు పెట్టిండ్రు కానీ అమలు అయితే లేదు. లంచాలు ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్ కాదు, అక్కడ హైదరాబాద్లో కూడా తీసుకునేది. దీన్ని మంచి చేయాలని ఏం చేసిండ్రు, మొట్టమొదలు అందరికీ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయాలి. అందరి దగ్గర బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి కదా. ఎందుకంటే ఎవరి దగ్గర మొత్తం 6లో 10 మందికి ఉండేది బ్యాంక్ అకౌంట్లు, అంతేనా? మొత్తం 6లో 2014 నేను వచ్చినప్పుడు ఎంతమంది బ్యాంక్ అకౌంట్ ఉండే? ఆ దుకాణ పనులకు కానీ ఇంకెవరికి ఉండకుండే. ఇప్పుడు ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ తెరవాలి, మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ పంపించాలని అన్నాడు. అట్లనే వస్తున్నాయి ఇప్పుడు. ఎప్పుడు 2015 సంది అట్లే వస్తున్నాయి. ఇప్పుడు అందరికి అట్లే వస్తున్నాయి, డైరెక్ట్, మధ్యవర్తికి ఎవరికి ఏం అవసరం లేదు. కానీ అయినా కూడా పని కావాలి కదా. ఇప్పుడు ఎంత పెంచిండ్రు? 307 రూపాయలు. ఇప్పుడు ఆ మొత్తానికి మొత్తం పడతాయి, ఎవరికి ఏం అవసరం లేదు. అదే కాక వెనకట రాజులు ఉపాధి హామీ ఇచ్చేది, ఉపాధి హామీ వల్ల ఏదో పని అయ్యేది, ఓ బిల్డింగో రోడో ఏదో అయ్యేది, ఎవరికో లాభం కదా. ఇప్పుడు నేను పనిచేస్తే ఎవరికో లాభం ఉండాలి కదా. ఆ 2 గడిపూసలకు వస్తే ఉనికన్నా లాభమా? ఊరు బయటికి పోయి గడపాలతోటి ఒక బొంతతో లాభమా? ఎవ్వరికి లాభం లేదు. మోడీ గారు ఏమన్నా అంటే, నిజంగా గడపారాలు కొడవలతో ఏమవుతుంది? ఓ ఉపాధి చేస్తే, ఓ రోడ్డు వెళ్ళాలంటే ఇంత సిమెంట్ కావాలి, ఇంత కంకర కావాలి, ఇంత ఉష్క కావాలి. అయితే నేనేం చేస్తా అంటే, ఉపాధి హామీ నేను పెంచుతాను, కానీ అందులో కూలి కొరకు అంత తక్కువేం చేయను. ఇప్పుడు 6,000 కోట్లు తెలంగాణకు, అంతే ఉదాహరణకు చెప్తున్నా, అది 6,000 కోట్లే ఇస్తా. అది కాక ఇంకా 4,000 కోట్లు ఇస్తా. అది మెటీరియల్ కొంటుంది, కట్టే ఉష్కా కంకర, అది కొని పని చేస్తే రోడ్ అవుతుంది, లాభం అవుతుంది. అయితే ఉపాధి హామీ వల్ల 10 మందికి లాభం కావాలి, గ్రామానికి లాభం కావాలి. నేను వాడుకున్నా. మా వికారాబాద్ కలెక్టర్ మంచిగా సహకరించారు. నేను 200 సీసీ రోడ్లు వేయించిన వికారాబాద్ జిల్లాలో. ఇక్కడ 200, ఎందుకంటే నా ఎంపీ ల్యాడ్స్ నుంచి 1,25,000 పెట్టినా, ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ ఉంటుంది కదా, ఉష్కే కంకర, అవే ఎక్కువ, 3,75,000, అంటే 5-5 లక్షల రోడ్లు 200 ఇచ్చిన, అంటే దాదాపు 10 కోట్లు ఆడ. ఇక్కడనేమో కలెక్టర్స్ సహకరించడం ఎక్కువ, ఇంకా చేస్తామంటున్నారు, చేస్తుండవచ్చు, కానీ ఆ ఉపాధి హామీ పైసలు నాకు వస్తలేవు, ఏది మెటీరియల్ కాంపోనెంట్. అయితే అందులో కూడా ఆ 4,000 రూపాయలు కదా, 6,000 కోట్లు కేంద్రం ఇస్తుంది. ఈ 4,000 కోట్లు కేంద్రం ఇస్తుంది, ఆ 4,000లో 1,000 రూపాయలు, 1,000 కోట్లు, అయితే 10% రాష్ట్రం ఇవ్వాలి. ఇప్పుడు దానివల్ల లాభం అవుతున్నది, ఎందుకంటే గ్రామాలు ఏదో రోడ్లో, బిల్డింగ్లో, అంగన్వాడీ సెంటర్ దాంతో అవుతున్నాయి. అది సవరణ చేసిండు, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పథకంని సవరణ చేసిండు. ఏంది, ఇట్లా మెటీరియల్ కాంపోనెంట్ నుంచి రోడ్ వేసేటట్టు, ఇంకోటేమో డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో పడేటట్టు, ఇవన్నీ చేసిండు. మంచిదాన్ని ఇంకా మంచి చేసిండు మోడీ గారు వచ్చి, పైసలు పెంచిండు. కానీ అయినా కూడా అనుకున్నంత మంచి జరుగుతలేదు. అందులో సర్పంచ్ల పాత్ర ఏమన్నా ఉందా అంటే ఇంతకుముందు ఏమీ లేదు, ఉపాధి హామీలు ఏం లేదు. ఆ రోడ్లు వేస్తారు ఏమనంటే ఎమ్మెల్యే వేస్తాడు, ఎంపీ వేసుకుంటాడు, మంత్రులు వేసుకుంటాడు. ఇప్పుడు ఏం చేస్తున్నట్టే, దీని ఎన్నో మార్పులు తేవాలి, దేశానికి ఇంకా లాభం కావాలి, గ్రామీణ ప్రాంతానికి ఇంకా లాభం కావాలి, పేదలకు, పనిచేసే పేదలకు
రైతులకు పంట పండించే రైతులకు అందరికీ లాభం కావాలని ఒక కొత్త చట్టం తీసుకొచ్చిండు. దాని పేరు జీరామ్జీ పథకం. అదేంటంటే ఇంతకుముందు 100 రోజులుండే. రత్నం గారు గురించి చెప్పిన, సెక్రటరీ గారు గురించి చెప్పినారు 100 రోజులు కాదు 125 రోజులు ఎక్కువ చేసిండు. అదే కాదు, కేంద్రం ఇంత ఇస్తుంది కదా, మీరు రాష్ట్రాలు కూడా 40% ఇస్తే నేను ఇచ్చేది ఇస్తా. నేను 10,000 కోట్లు ఇస్తాను. మీరు కూడా 5,000 కోట్లు 6,000 కోట్లు ఇస్తే ఎక్కువ పెరుగుతుంది కదా. ఎక్కువ పెరిగితే ఏమవుతుంది? జీతాలు పెరుగుతాయి. జీతాలు ఏమంటారు? డైలీ వేజెస్ ఏమంటారు? కూళ్ళు పెరుగుతాయి. రోజులు పెరుగుతాయి. రోజులా చేసేసిండు. ఇప్పుడు రాష్ట్రం కూడా ఇస్తే 307 రూపాయల బదులు 400 రూపాయలు అయితే మంచిదే కదా. రాష్ట్రం కూడా ధనిక రాష్ట్రం అంటే ఇంత ఇవ్వాలి. అయితే కూలీలు పెరుగుతాయి, దినాలు పెరుగుతాయి. ముఖ్యంగా గ్రామానికి కూడా లాభం అవుతుంది. గ్రామానికి కూడా లాభం అవుతుంది. ఎందుకంటే ఆ మెటీరియల్ కాంపోనెంట్ అని వచ్చేసి దాంతో ఏ పని కావాలి? పని అంటే పొలాలనే ఉండదు. ఇంతకుముందు పని అంటే పొలాలు రోడ్ పక్కకు పోయి గుంతతో వాళ్ళు గడిపోసపోయాలి. ఇప్పుడు పని అంటే రోడ్లు లేవచ్చు, బిల్డింగ్ లేవచ్చు, అంగన్వాడీ సెంటర్ కట్టవచ్చు, కమ్యూనిటీ హాల్ కట్టవచ్చు. అవేవి అయ్యో ఓ మనిషి, నీ పేరు అనంతరాములు. ఒక్క నిమిషం. రోడ్లు అంటే ఇట్లా కూర్చొని కొట్టాయి కావు. బిల్డింగ్ అంటే తవ్వాలే. తోతవా? పారబట్టంది రోడ్ కాదు, పారబట్టంది రోడ్ కాదు, పారబట్టంది బిల్డింగ్ కాదు, గడపారబట్టంది తప్పకుంటాయి. వద్దు తర్వాత చెప్పు. ఆగు. నీకు తెలియదు. నీకు తెలియదు. నీకు కావాల్సి ఇప్పుడు రా. ఇప్పుడు ఎందుకు పని ఎందుకు లేదు? ఇంకా ఏడునేది 125 పనులు ఉన్నాయి. పని చేయని చెప్పు. నువ్వు పని చేస్తానికి తయారుంటే పని. 125 రోజులు ఉంటది. నువ్వు పనికి తయారున్నావా? నువ్వు పనికి తయారున్నావా? నీకు కావాలనా? ఇస్తా. నేను ఇస్తా. 125 రోజులు ఇస్తా. ఇంతకు ముందు 100 రోజులు ఇచ్చేది, నేను 125 రోజులు ఇస్తా. ఎందుకు? ఒక్క నిమిషం. పనికిరాని పని చేస్తున్నారు. పనికొచ్చే పని చేయాలి. ఇంట్లో కూర్చొని కావాలి వానికి 30 రూపాయలు నా జేబులు అంటే అది పని నడవదు. ఇప్పుడు నువ్వు ఎందుకంత ఆపేక్షపడుతున్నావు? సార్ అనేది ఏంటంటే ఉపాధి హామీ పథకంలో రోజులు పెంచినారు, 125 రోజులు పెంచినారు. తర్వాత దాంట్లో ఈ వ్యవసాయ పని కూడా కల్పించాలని, వ్యవసాయ పనితోని ఊర్లలో ఏమైనా ఉంటే మనకు మోరీలు కానీ రోడ్లు కానీ అవసరం ఉంటే అవి కూడా చేసుకోవచ్చు. ఊరికి కాలువ కావాలంటే, డ్రైనేజ్ కావాలంటే చేస్తారు. వ్యవసాయంలో చేస్తారు, అన్ని చేస్తారు. కానీ రోడ్డు పక్కకు ఉండి ఒక్క నిమిషం అయితే ఏం బంద్ చేస్తారో చెప్తా. అయితే అవును, కొన్ని బంద్ చేస్తారు. ఏం బంద్ చేస్తారో చెప్తా. లంచాలు బంద్ చేస్తారు. మంచి పని. కూలీ ఎక్కువ చేస్తారు. ఎక్కువ చేసిండు మంచి గదే అంటున్నా. మీ పని బంద్ చేయరు. పని చేష్టలు ఉంటే నీకు లాభం కావాలి, గ్రామానికి లాభమే కావాలి, రైతులకు కూడా లాభం కావాలి. అయితే దాని గురించి నేను చెప్పలేదు. రైతుల గురించి వస్తా. అయితే రైతులకు ఏం చేసిండంటే, ఇప్పుడు రేపు యాసంగి నాటు పెట్టాలి, అంతే కదా. ఉపాధి హామీ ఎప్పుడు ఇస్తారు? ఉపాధి లేనప్పుడు, కరువు వచ్చినప్పుడు. ఈ ఉపాధి హామీ కరువు ఉన్నా లేకున్నా కూడా, మంచి వానలు పడ్డా కూడా 125 రోజులు ఇస్తారు. కానీ ఎప్పుడు ఇస్తారు? ఉపాధి లేనప్పుడు ఇవ్వాలి కదా. ఇప్పుడు యాసంగిలా పంటలు నాటేటప్పుడు ఇస్తే ఎవరికి లాభమయ్యా?
కూలోళ్ళకి లాభం లేదు, ఎందుకంటే ఎట్లయినా కూలి దొరుకుతుంది. అప్పుడు కూలి లేనప్పుడు ఉపాధి హామీ ఉండాలి. అది మోడీ గారు అన్నప్పుడు యాసంగిలా నాటేసేటప్పుడు ఇక్కడ యాసంగి వేరే దినం ఉంటుంది, పక్క రాష్ట్రంలో వేరే దినం, కరీంనగర్లో వేరే, కలెక్టర్లు ఇవ్వాలి. ఎప్పుడైతే కూలి అవసరమో వ్యవసాయం చేసేందుకు ఉపాధి హామీతో కొంచెం నష్టం కూడా అవుతుంది, ఎందుకంటే నాటేసేటప్పుడు ఉపాధి హామీ ఇస్తే అందరూ ఉపాధి హామీ పోతారు. అయితే ఉపాధి లేనప్పుడు ఇవ్వాలి. అది కూడా చేసిండు మోడీ గారు. అయితే ముఖ్యంగా ఏంటంటే మా పెద్దనైన సర్పంచ్ ఉండేది వెనకట, అంటే మా సొంత పెద్దనే కాదు, మా తాత వాళ్ళ తమ్ముని కొడుకు. అయితే వెనకట ఆయన్నే కాదు, ప్రతి సర్పంచ్ గౌరవం బాగుండేది. సర్పంచ్ అంటే చాలా గౌరవం ఉండేది. సర్పంచ్ చేట్ల నిధులు ఉండేది, అధికారం ఉండేది, ఊరి మీద అధికారము. రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ అయితే దీనికి గ్రామానికి సర్పంచ్, వార్డ్ మెంబర్లే, వీళ్ళందరూ అందుబాటులో ఉంటారు. ఏదో ఎంపీ, చీఫ్ మినిస్టర్, ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండరు. వీళ్ళు అందుబాటులో ఉంటారు కానీ వీళ్ళ దగ్గర పైసలు లేవు, అధికారం లేకుండా చేసిండ్రు. ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రము, ఇప్పుడు ఎన్నో రాష్ట్రాలు అట్లా చేసిండ్రు. కొన్ని రాష్ట్రాలలో కాదు, కొన్ని రాష్ట్రాలలో గోవా రాష్ట్రము, కేరళ రాష్ట్రము, మేఘాలయ రాష్ట్రము, సర్పంచ్ చూస్తే ఎమ్మెల్యే భయపడతాడు, సర్పంచ్ చూస్తే మంత్రి భయపడతాడు. స్కూల్లో టీచర్ చక్కగా రాకుంటే సర్పంచ్ తీసేసి కొత్త టీచర్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. ప్రైమరీ హెల్త్ కేర్ సర్పంచ్ దగ్గర మొత్తం అధికారం, పైసలు ఉంటాయి. మీరు అన్నారు కదా బాయ్, మీ పేరేంది? అనంతరామ్. సర్పంచే నిర్ణయం చేస్తాడు, వార్డు మెంబర్లే నిర్ణయం చేస్తాడు. అక్కడ పొలాలకు పోయి పనిచేయాలన్నా, ఇక్కడ మోరీ కట్టాలన్నా, లేకుంటే సగం మంది పొలాలలో సగం మంది మోరీ కడతారా, ఇవన్నీ సర్పంచ్ చేతిలో పెడుతుండ్రు. ఈ పైసలు, నిధులు ఇవన్నీ కూడా సర్పంచ్ చేతిలో పెట్టిందంటే ఏమో, ఎవరి చేతిలో పెట్టిండ్రు? మీ చేతిలో పెట్టిండ్రు, గ్రామస్తుల చేతిలో పెట్టిండ్రు. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. గాంధీ గారు ఆయన ఆశయాలు ఏముందంటే, స్వాతంత్రం వచ్చినాక పంచాయత్ రాజ్ సిద్ధాంతం మీదనే దేశం నడవాలి, అధికారం కింది నుంచి మీదికి పోవాలి, మీది నుంచి కిందికి కాదు. స్వాతంత్రం వచ్చాక మెల్లమెల్లగా సర్పంచ్ అధికారము ఎమ్మెల్యే గుంచుకుండు, ఎమ్మెల్యే అధికారం మంత్రి గుంచుకుండు, మంత్రి అధికారం చీఫ్ మినిస్టర్ గుంచుకుండు. ఒకడే ఫామ్ హౌస్ నుండి ఎక్కడనో ఉండి వాడు చెలాయిస్తాడు. కేరళలో అట్లుండదు. కేరళలో ఆడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం, ఇక్కడ గోవాల బీజేపీ ప్రభుత్వం. అట్లుండదు. సర్పంచ్ ఎట్లనే అంత. ఊర్లో ఏమైనా కావాలంటే ఎమ్మెల్యే వచ్చి సర్పంచ్ని అడగాలి. ఇప్పుడు ఊరికి ఏమైనా కావాల్సే సర్పంచ్ వచ్చి ఎమ్మెల్యేని అడగాలి. అయితే అట్లా మెల్లమెల్లగా సర్పంచ్కు, గ్రామానికి నిధులు ఇంకా అధికారం ఇస్తేందుకు ఇది పెట్టిండ్రు జీరాంజీ. గాంధీ పేరు పెట్టుకొని గాంధీ ఆశయాలు నెరవేర్తలేవు. మొత్తం అధికారం తీసుకున్నారు. ఏం పని చేయాలి, ఎంత పని చేయాలి, ఎంత లంచం, అంతా మీద నిర్ణయం అవుతుంది. ఇది నిజంగానే విలేజ్ ఎంపవర్మెంట్ అంటారు. గ్రామాలకు, గ్రామస్తులకు అధికారము, నిధులు మీ చేతిలో పెడతారు. ఇది చాలా మంచిది. కొంతమంది దీన్ని రాజకీయంగా కూడా చూస్తున్నారు. అరే గాంధీ పేరు తీసేసిండ్రు, అసలుకి ఎవరికన్నా తెలుసా గాంధీ పేరు ఉందని? ఉపాధి హామీ అనేది మీకేమైనా అభ్యంతరం? గాంధీ పేరు అంటే హిందీలో సామెత ఉంది, రామ్ నామ్ జప్నా పరైమాల్ అప్నా. అంటే దేవుణ్ణేమో రామ్ 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 అనాలి, కానీ పైసలేమో పక్కోటి పైసలు నా జేబులో పెట్టుకుంటా. పేరేమో గాంధీ పెట్టుకోవాలి, గాంధీ చేసిన ఆశయాలు తుంగలో తొక్కాలి, అంతే కదా. అప్పుడు ఉండే నా అధికారము, ఇప్పుడు అధికారం సర్పంచ్లకు, గ్రామస్తులకు వస్తుంది. నిధులు వాళ్ళ చేతిలో పెడతారు. ఇంతకు ముందు కూడా మోడీ గారు ప్రయత్నం చేసిండ్రు. మీరు అడగండి, ఇంతకుముందు సర్పంచ్ అడగండి. ఇదే కాదు, పక్క గ్రామాల మోడీ గారు డైరెక్ట్ పైసలు రాష్ట్రానికి పంపితే కిందికి అడుగుతలేవు. అయితే డైరెక్ట్ సర్పంచ్లకు వేసిండు, వేసి బ్యాంక్ అకౌంట్ తాళం ఇచ్చిండు.
ఆ తాళం మళ్ళా ముఖ్యమంత్రి ఎత్తుకుపోయిండు. ఆడ మోడీ గారు పంపిస్తే అధికారం డైరెక్ట్ ఇస్తే ఆ అధికారం కూడా గుంజుకుంది. ఇప్పుడు కాదు, ఫండ్స్ వస్తే డైరెక్ట్ రావాలి. ఇది కూడా ఏం పనులు కావాలి, సర్పంచ్ మాట కూడా వినాలి, రాష్ట్రాలు వినాలి. అక్కడ నిర్ణయం అక్కడ కాదు, నిర్ణయం ఇక్కడ తీసుకోవాలి. అది చాలా మంచిది. ఈ వ్యాసంగిలా ఉండొద్దు ఇవన్నీ అంటే ఇద్దరికి ఇబ్బంది అవుతుండొచ్చు, కానీ చాలా మందికి ఇదే మంచిది. ఇప్పుడెందుకు ఉపాధి హామీ ఇవి చేస్తుంటే ఏంటంటే కొన్ని రాజకీయంగా కొందరికి చాలా అభ్యంతరం దీంతో. నాకైతే కనబడతలేదు. అనంతరం నీకు ఇప్పుడు అనిపిస్తుందా మంచిదే కదా ఇది? మంచిది చెప్పరాదు ఇప్పుడే. అయితే ఎందుకంటే మా పార్టీ ఎప్పుడు కూడా జాతీయవాదం, దేశం బలంగా ఉండాలంటే గ్రామాలు బలంగా ఉండాలి, మన రాష్ట్రం బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది. దేశం బలంగా ఉండాలంటే మీరు గ్రామాలు బలంగా ఉండాలంటే మీరు ఆ చెప్పిన రాష్ట్రాలకు ఎప్పుడైనా పోయే అవకాశం ఉంటే పోయి చూడండి. అక్కడ సర్పంచ్లకు ఎంత అధికారం ఉంటుంది, ఆ గ్రామాలు ఎంత మంచిగా ఉంటాయి, శుభ్రంగా ఉండేది ఎంత ఏంటంటే ఆ శానిటేషన్ వర్కర్స్ అంతా వీళ్ళ చెట్లే పెడతారు. అయితే అభ్యంతరం ఎందుకంటే బీజేపీ పార్టీ ఎప్పుడు జాతీయవాదంతో అందరు సమానంగా ఉండాలని పనిచేస్తున్నది. దేశం ముందుకు పోవాలంటే అందరు కూడా ముందుకు పోవాలి, మహిళలు పాత్ర చాలా ముఖ్యము. ఇవన్నీ మా బీజేపీ పార్టీ సిద్ధాంతాలు. కానీ ఎన్ని సిద్ధాంతాలున్నా ఎలక్షన్స్ వచ్చే వరకు దేశవ్యాప్తంగా మేము బలంగా ఎక్కడున్నాము? పెద్ద పెద్ద నగరాలలో బలం ఉన్నాము, పెద్ద పెద్ద గ్రామాలలో బలంగా ఉన్నాము. చిన్న చిన్న పల్లెటూర్ల మా మీద దుష్ప్రచారం, అరే దీంతో నాశనం చేస్తుండు, దీంతో ఉపాధి దొరకదు, దీంతో గాంధీ పేరు తీసేస్తున్న బద్నాం చేస్తుండు. ఎందుకంటే అదొక కారణం. ప్రత్యేకంగా ఇది పార్టీ మీటింగ్ కదా, ప్రత్యేకంగా ఏంటంటే మేము కొన్ని గ్రామీణ ప్రాంతాలలో బలహీనంగా ఉన్నాయి రాజకీయంగా పరంగా. ఇది అయితే పట్టణాలలో ఎట్లా, ఆలూరు పెద్ద గ్రామం, అందుకే బీజేపీ ఇంత బలంగా ఉండేది. చిన్న అదే, కానీ చిన్న చిన్న గ్రామాలలో బాగుండ్రి లేదు, బీజేపీ లేదు. ఇది గిట్ట అమలైతే చిన్న పల్లెటూరు నుంచి పట్టణం వరకు బీజేపీ బలంగా అవుతుంది. అయితే కొన్ని పార్టీలు, ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీకి ఇది సావు బతుకు పోరాట. అన్ని రాష్ట్రాలలో పోయింది ఇది. 3 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ, 2.5 రాష్ట్రాలు అనుకోరాదు, మన తెలంగాణ ఇంకా కర్ణాటక, ఇంకో బుడ్డ రాష్ట్రం అదే హర్యానా, హిమాచల్ ఏదో అంటారు, హిమాచల్ ప్రదేశ్, అది చిన్న రాష్ట్రం, అంటే మన చేవల్ల అసెంబ్లీ అంత ఉంటుంది రాష్ట్రం. ఈ 2 తక్కినంతా బీజేపీ రాష్ట్రాలే. అయితే ఇది గిట్ట మంచిగా అమలైతే కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రాంతాలను కూడా కొట్టుకపోతుంది. అందుకే వాళ్ళు సావు బతుకు పోరాటం ఇది. ఎట్టి పరిస్థితుల్లో ఇది అమలు కావద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఇది సక్సెస్ కావద్దు. ఇది గిట్ట మంచిగా అమలైతే మేము ఖతమవుతామని వాళ్ళు దీనికి వ్యతిరేకం. వాళ్ళు దేనికి వ్యతిరేకము? ఉపాధి పెంచితే వ్యతిరేకమా? దినాలు 100 నుంచి 125 పెంచితే వ్యతిరేకమా? లేకుంటే రాష్ట్రాలకు మేము 10,000 కోట్లు ఇస్తాం, మీరు 4,000 కోట్లు ఇవ్వండి, దానికి వ్యతిరేకమా? కాదు, రాష్ట్రాలకు నష్టమవుతుంది. అరే మా కాంగ్రెస్ రాష్ట్రాలకు కాదు, ఎక్కువ రాష్ట్రాలు మాకే ఉన్నాయి. దేశంలో 29 రాష్ట్రాలు, దాదాపు 20 రాష్ట్రాలు బీజేపీ ఉన్నది. రాష్ట్రాలకు నష్టమైతే మాకే నష్టమవుతుంది. మేము రాష్ట్రాలకు నష్టం అది చూడము, మేము ప్రజలకేం లాభం అవుతుందని చూసి ఇచ్చేస్తున్నాం. ఇది కేవలం తెలంగాణకు కాదు 40% ఇవ్వమనేది, వేరే బీజేపీ రాష్ట్రాలు కూడా 20 రాష్ట్రాలు వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళు కూడా పాల్గొనాలి కదా. ధనిక రాష్ట్రం అంటే ఏం లాభం? అయితే నిజంగానే ఇది గ్రామానికి గ్రామస్తులకు మేలయ్యేటట్టు ఈ పథకం ఉన్నది. దుష్ప్రచారానికి గురువు అడకండి, మీకు లాభమయ్యేటట్టే. అండ్ గ్రామం అంటే గ్రామంలో అందరూ ఉంటారు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీ వాళ్ళు ఉంటారు. అందరికీ
ఇది రైతులకు పేదలకు లాభం అవుతుంది, గ్రామానికి కూడా లాభం అవుతుంది. ఇది ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు మీరు అందరు చెప్పాలి, ముఖ్యమంత్రి గారు అప్పుడు గుడ్డు పెట్టుకొని తిరిగిండ్రు, ఏమీ వస్తలేదు తెలంగాణకని. అన్నిట్లు ఎక్కువ వచ్చేది తెలంగాణకు, అన్నిట్లు ఎక్కువ వచ్చేది ఇప్పుడు. ఇవాళనే నేను న్యూస్ పేపర్ పత్రిక ఇప్పి చదివిన, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మంత్రి, ఆ కొనుగోలు చేస్తారు కదా వరి కొనుగోలు, ఏడాదికి నేను అనుకున్న 25,000 కోట్లే కానీ 38,000 కోట్లు కొనుగోలు చేస్తుండ్రు. ఏంది? వరి. ఆ పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ 38 కోట్లల్లో దాదాపు 35,000 కోట్లు కేంద్రం నుంచే వస్తున్నాయి. 35, 33 కేంద్రం నుంచి 1000 కోట్లు. మొత్తం తెలంగాణ రైతు కుటుంబాలు ఎన్నున్నాయి? 35 లక్షలు. అంటే దాదాపు ప్రతి రైతుకు కేంద్రం నుంచి 90,000 రూపాయలు వస్తున్నాయి. అది తెలంగాణ, ఉత్తరప్రదేశ్, గుజరాత్ కంటే అన్నిట్లో ఎక్కువ వచ్చేది మన రాష్ట్రానికి. ప్రతి రైతు కుటుంబానికి యావరేజ్గా, అంటే ఎక్కువ పండించడానికి ఎక్కువ వస్తాయి, తక్కువ చిన్న రైతుకు తక్కువ వస్తాయి, కానీ యావరేజ్గా అంత వస్తాయి. అది ఎట్లా పండిస్తున్నారు? ఇంత ఉత్పత్తి ఎట్లయితున్నది? కాళేశ్వరం నీళ్ళ వల్లనా? ఎందుకు? ఆలూరులో ఇప్పుడు వరి బాగా వండుతున్నది. ఎందుకు వండుతున్నది? కాళేశ్వరం నీళ్ళు వస్తున్నాయా, లేకుంటే ఏమైనా కెనాల్లో వస్తున్నాయా? యూరియా ఎక్కువ వాడుతున్నాము. ఆ యూరియా ఇచ్చేదంత ఎవరు? కేంద్ర ప్రభుత్వం. ఎంత ఇస్తుంది? దాదాపు 15,000 కోట్లు. అది ఇంకో దాదాపు 20,000 రూపాయలు. ఆ 90,000, 20, ఇదే 1,10,000 రూపాయలు. అది కాక ప్రతి రైతు కుటుంబానికి 6,000 రూపాయలు ఇస్తుంది, 1,16,000. ఇవి కాక ట్రాక్టర్, ఇది అది అన్ని కలిసి ఇంకో 5-6,000. అంటే దాదాపు 1,25,000 కేంద్రం నుంచి డైరెక్ట్ ఇక్కడికి వస్తున్నాయి మన రైతు కుటుంబాలకు. అన్నిట్లో ఎక్కువ తెలంగాణకు వస్తున్నాయి. అన్నిట్లో ఎక్కువ యూరియా వాడేది తెలంగాణ రాష్ట్రం. మనము ఇవన్నీ 2,300 రూపాయలు అనుకుంటా యూరియా బస్తా, మనం కొంటే 300 రూపాయల. అంటే 2,000 రూపాయలు ఎవరి జేబులో ఇచ్చేస్తుండ్రు? కేంద్రం ఇస్తుంది, మోడీ గారు ఇస్తున్నారు. ఇట్లా చూస్తే ఇంకోటి వీళ్ళు అంటారు, ఆయన ఉత్తగిస్తున్నాడు, ఏది మద్దతు ధర ఇచ్చి వరి కొనేది ఆయన, మనం వరి ఇస్తేనే కదా ఆయన పైసలు ఇచ్చేది, ఆయన జేబులో ఇచ్చేస్తున్నాడు. లేదు, కేంద్రమే ఇస్తుంది. ఎందుకంటే మన తెలంగాణలో, అది కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు, కాంగ్రెస్ మంత్రి, మన తెలంగాణలో పోయిన ఏడాది 2,80,00,000 టన్నులు వరి వండించినాం. మొత్తం భారతదేశంలో ఎక్కువ. ఎందుకు వండించినాము? ఆలూరులో కూడా బాగా వండించినాం వరి. ఎందుకు? ఎట్లా వండించినామంటే యూరియా చెప్పిన. కానీ మనకు అవసరం ఉన్నది ఎంత? మొత్తం తెలంగాణలో 4 కోట్ల జనాభా, యావరేజ్గా 72 కేజీలు ఏడాదికి తింటారు. చిన్నపిల్లలు తక్కువ తింటారు, ముసలోళ్ళు తక్కువ తింటారు, పొలాల పనిచేసేటోళ్ళు ఎక్కువ తింటారు, మహిళలు తక్కువ తింటారు. ఇవంతా యావరేజ్గా 72 కేజీలు ఏడాదికి తింటారు. అంటే 6 కేజీలు, అంతే కదా? అంటే 4 కోట్లు ఇంటూ 72 కిలోలు అంటే అవి ఎన్ని టన్నులు అవుతాయంటే, బియ్యము అది 29-28 లక్షల టన్నులు అవుతాయి. అది వడ్లకు చూస్తే అది 41,00,000 టన్నుల వడ్లు. మనం పండించేది ఎంత? 2,80,00,000. అంటే మనం తినేదానికంటే 7 ఇంతలు ఎక్కువ పండిస్తాం. ఇది మోడీకి అవసరమా, కేంద్రానికి అవసరమా? అవసరం లేదు. ఏదో వేరే రాష్ట్రాలలో బువ్వ లేకుండా ఎండిపోతున్నట్టు అట్లే లేదు, ఆ రాష్ట్రాలు కూడా ఎక్కువ పండిస్తున్నారు. మన తమిళనాడు వాళ్ళ తినేదానికన్నా 2 ఇంతలు ఎక్కువ పండిస్తున్నారు. మనం 7 ఇంతలు, పక్క రాష్ట్రం మహారాష్ట్ర 3 ఇంతలు ఎక్కువ పండిస్తున్నది, హర్యానా 5 ఇంతలు ఎక్కువ పండిస్తున్నది, పంజాబ్, హర్యానా. ఈ వరి ఎవ్వరికి అవసరం లేదు. అయినా కూడా మోడీ ఎందుకు కొంటున్నాడు అంటే, మన రైతులను ఆదుకోవాలి, మన రైతులను ఆదుకోవాలని కొంటున్నాడు. ఇవన్నీ అక్కడి నుంచి వస్తున్నాయి. అయితే ఎప్పుడు కూడా
సరే ఇది ఏదేదో మాట్లాడుతున్నామా, దేశము 4వ స్థాయికి చేరింది, ఇది అది, ఆడ పాకిస్తాన్లో ఆపరేషన్ సింధూర్ గెలిచాం అవంటుంటే మనకేం పట్టింపు. కానీ నేను చూసిన, నేను 2013లో వచ్చిన ఊరికి, 14 వచ్చిన నా ఎలక్షన్స్ అప్పుడు వచ్చినప్పుడు మన ఆలూరు గ్రామానికి వస్తే మొత్తం ఆలూరు గ్రామం పెద్ద గ్రామంగా తప్పక రావాలి, రాజకీయాలు ఉంటే తప్పక రావాలి. అయితే మొత్తం గ్రామంలో 100 మోటార్ సైకిల్ లేకుండే, మొత్తం గ్రామంలో 2013-14 కరెక్టేనా? ఇప్పుడు ఇంటికి 1 మోటార్ సైకిల్, 2 మోటార్ సైకిల్, 3 మోటార్ సైకిల్. అప్పుడు ఎన్ని కార్లు ఉండే? 2-3 కార్లు ఉండే. ఇప్పుడు నేను అనుకుంటే ఎన్ని కార్లు ఉంటాయి? మొత్తం ఎంత ఉంటాయి ఊర్లో? ఓ 50 కార్లు ఉంటాయా? 100 కార్లు కాదా? ఇవి 60 ఏళ్ళ సంది కాంది. ఇప్పుడు మొదలు బయటికి పోయేది, ఇప్పుడు ఆ ప్రతి ఇంట్లో బాత్రూమ్ ఉంది, అంతే కదా? అవును, అవసరాలు ఎన్నో ఉన్నాయి, కానీ మనం ముందుకు కూడా పోయినాము. కానీ కొంతమంది దుష్ప్రచారం, ఇదైతే ఎందుకంటే ఇదైతే మీరు నాశనం అవుతారు. మీరు నాశనం కారు, వాళ్ళు నాశనం అవుతారు, ఆ పార్టీ నాశనం అవుతుంది. అందుకే మైక్లు పట్టుకొని ఇట్లాంటి పెట్టి దుష్ప్రచారం చేయాలి. మా దగ్గర ఒకటే ఒక లోపం ఉంది. మా లోపం ఏంటంటే మేము ప్రచారం మంచిగా చేసుకుంటలేము, పనులన్నీ మేము చేస్తున్నాము, పేరంతా వాళ్లకు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటారు 37,000 కోట్లు 38,000 కోట్లు ఇస్తున్నామని. ఎవరిస్తుండ్రు చెప్పరు. ప్రజలు ఏమనుకుంటారు? అరే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే ఇస్తుండ్రు, రేవంత్ రెడ్డి గారే ఇస్తుండ్రు అనుకుంటారు. అండ్ పైసలన్నీ అక్కడి నుంచి. ఊర్లో రోడ్లు, లైట్ బుగ్గలు ఇవన్నీ మీకు తెలుసు, శ్మశాన వాటికలు అక్కడ. ఊరికి అవ్వస్తుంటే కుటుంబాలకు ఇవ్వస్తున్నాయి, రైతు కుటుంబాలకు. భూమి లేని వాళ్ళకు ఉపాధి హామీ పెంచుతున్నారు. ఉపాధి హామీ మంచిగా మళ్ళీ ఇప్పటి వాళ్ళు కూడా, రాష్ట్రం కూడా 40% ఇస్తే ఉపాధి హామీ ఈ ఏడాదే 307 రూపాయల నుంచి 407 రూపాయలు కావాలని నా కోరిక. కానీ వీళ్ళు అంటారు మా పైసలు లేవు. ముఖ్యమంత్రి గారే అన్నారు, నన్ను కోసినా ఒక్క పైసలు లేదు, బొక్కలు వెళ్తాయంట, ఆయన్నే అంటున్నాడు. అయితే ఇది మంచిది, చిత్తశుద్ధితోటి ఆ పెద్ద మనిషి మంచోడు, పిల్లలు లేదు, పెళ్లి కాలేదు, ఆయనకు పైసా అవసరం లేదు. ముఖ్యమంత్రి దినం 4 గంటలకు లేచి ఆ యోగా గీగా చేసి పని మొదలు పెడతారు, రాత్రి 11 గంటలకు వండుకుంటారు, 4-5 గంటలే వండుకుంటారు. అయితే చిత్తశుద్ధి చేసేటట్టు ఈయన కొంచెము తప్పనిసరిగా మీ కొరకే ఉన్నది మోడీ గారు. మేము కూడా ఆయన వెంట మీకు పనిచేస్తేందుకు మేము అందరము అవుతుంది. అండ్ నాకు సంతోషం ఏంటంటే మీరు అందరు కలిసి మా బీజేపీ సర్పంచ్ను ఎన్నుకున్నారు. ఆమె మోడీ గారితో కలిసి పనిచేస్తుంది. అండ్ అవసరమైన దానికి మన పనులన్నీ ఉపాధి హామీ తీసుకోవాలి. ఇప్పుడే నేను అడిగిన సెక్రటరీ గారిని, ఇది పథకమేమో కొత్త పథకం అక్కడ చేసిండు మోడీ గారు, ఇది అమలు చేసేది ఇక్కడ ఇంకా గైడ్ లైన్స్ రాలేదు. అంటే 307 రూపాయలు ఇవ్వాలన్నా, 310 రూపాయలు ఇవ్వాలా, 400 రూపాయలు ఇవ్వాలా, గైడ్ లైన్స్ రాలేదు. ఇంకోటి ఏ పని, ఆ పైసలు మెటీరియల్ కాంపోనెంట్ ఎంత ఉండాలి, అది సర్పంచ్ చేత ఎంత పెట్టాలి, గైడ్ లైన్స్ రావాలి. నేను కూడా ఒత్తిడి పెడతాను. గైడ్ లైన్స్ రాగానే కొత్త ఉపాధి హామీ తెలంగాణలో ఆలూరులో కూడా అమలవుతుంది. మళ్ళోసారి ఈ అవకాశం ఇచ్చినందుకు గ్రామస్తులకు, వార్డు మెంబర్లకు, సర్పంచ్కు అందరికీ ధన్యవాదాలు. ఏమైనా ప్రశ్నలు ఉంటే అనంతరం నన్ను అడగవచ్చు తర్వాత. మంచిది.